టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజా కొణిదెల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరో కళ్యాణ్ దేవ్ను రెండో పెళ్లి చేసుకున్న ఈమె ఓ పాపకు కూడా జన్మనిచ్చింది. ఆ తర్వాత నుంచి వీరిద్దరూ దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ జంట విడాకులు తీసుకోలేదు. చాలా కాలంగా ఒంటరిగానే ఉంటున్న శ్రీజ మొదటిసారి తన భర్త కళ్యాణ్ దేవ్కు విడాకులు ఇవ్వకపోవడంపై స్పందించింది. మెగా డైరెక్టర్ శ్రీజా కొణిదెల పెళ్లికి సంబంధించిన వార్తలు ఎప్పుడూ ట్రెండింగ్లోనే నిలుస్తుంటాయి. ఈమె తొలిసారి ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక పాప పుట్టాక అతడి నుంచి దూరమైంది. భర్తతో విడాకులు తీసుకుని మరి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. తన కూతుర్ని పెంచుకుంటూ లైఫ్లో ముందుకెళ్తుంది. అయితే మెగాస్టార్ దంపతులు ఈమెకు ఘనంగా రెండో పెళ్లి చేశారు. హీరో కళ్యాణ్ దేవ్తో శ్రీజకు రెండోసారి కళ్యాణం జరిపించారు. ఇక వీరికి కూడా ఒక పాప పుట్టింది. కళ్యాణ్ దేవ్ కూడా పలు సినిమాల్లో నటించాడు కూడా. విజేత సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ దేవ్. అయితే రెండో వివాహం తర్వాత ఆమె లైఫ్ సెట్ అయిందని అంతా అనుకున్నారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లలు భర్తతో హాయిగా గడుపుతున్న ఈమెను చూసి అంతా సెట్ అయింది అనుకున్నారు. కానీ ఆ ఆనందాన్ని ఎంతో కాలం కాపాడుకోలేకపోయింది శ్రీజ. ముఖ్యంగా భర్త కళ్యాణ్ దేవ్తో మనస్పర్ధల కారణంగా ఆయనకు దూరమైంది. ప్రస్తుతం శ్రీజ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితోనే ఉంటుండగా కళ్యాణ్ దేవ్ అతని తల్లిదండ్రులతో ఉంటున్నారు. అయితే ఈ జంట విడాకులు తీసుకున్నట్లు ప్రకటించకపోయినప్పటికీ వీరు విడిగానే ఉంటున్నారు. ఇక ఎవరి లైఫ్ వారు జీవిస్తున్నారు. వీరి కూతురు మాత్రం కొద్ది రోజులు తండ్రి దగ్గర, కొద్ది రోజులు తల్లి దగ్గర ఉంటుంది. అయితే వీరిద్దరూ దూరంగా ఉండబట్టి చాలా రోజులే అవుతుండగా తొలిసారి శ్రీజ తన భర్తతో విడాకులపై స్పందించింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా ఓ స్టోరీ పోస్ట్ చేసింది. అయితే అందులో ఒక అమ్మాయి తన భర్తకు విడాకులు ఇవ్వాలని ఉందని, కానీ తన మీద ప్రేమ ఉంటే విడాకులు ఇవ్వకు అంటూ తన భర్త కోరుతున్నాడంటూ ది యాంగ్రీ థెరపిస్ట్ అనే అకౌంట్కు ప్రశ్న పంపించింది. ఇందుకు సమాధానంగా వాళ్ళు ఆయనతో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారా లేదా అనే ప్రశ్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంటూ దాన్ని బట్టే మీరు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయితే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ను స్క్రీన్ షాట్ తీసి శ్రీజ తన ఇన్స్టా స్టోరీలో పెట్టింది. ముఖ్యంగా ఈ విడాకుల విషయంపై స్పందిస్తూ బబుల్ బాత్ చేయడం, స్పాకి వెళ్ళడం, మంచి డ్రెస్సులు కొనుక్కోవడం, అందంగా తయారవడం, మీకోసం మీకు నచ్చిన గిఫ్ట్లు మీరే కొనుక్కోవడం అనేది సెల్ఫ్ లవ్ అని చెప్పుకొచ్చింది. మళ్ళీ మీరే ఒకసారి ఆలోచించుకోండి అంటూ తెలిపింది. సెల్ఫ్ కేర్ వర్సెస్ సెల్ఫ్ లవ్, మనల్ని మనం ప్రేమించుకునే దమ్ము ధైర్యం మీకు ఉందా అంటూ శ్రీజ ప్రశ్నించింది. ప్రస్తుతం ఆమె పెట్టి ఈ స్టోరీ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన చాలా మంది భర్తతో సంతోషంగా ఉండలేక శ్రీజ కళ్యాణ్ దేవ్కు దూరమైందని అంతా అనుకుంటున్నారు.